ఎట్టకేలకు రైతులందరికీ కూడా పీఎం కిసాన్‌కి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెట్టింపు చేయాలని చెప్పేసి కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. తక్కువ పన్నులు, చౌకైన దీర్ఘకాలిక రుణాలు అందించండి. యంత్రాలు, ఎరువులు, విత్తనాలపై జీఎస్టీ తొలగించండి. పురుగు మందులపై జీఎస్టీ 5% తగ్గించాలి. ఇక్కడ ప్రీ బడ్జెట్ బడ్జెట్లో మనకి భేటీలో ఆర్థిక మంత్రికి రైతులైతే డిమాండ్లు అయితే ప్రకటించారనమాట. రాబోయే బడ్జెట్లో తమపై ఇక్కడ మరింత కరుణ చూపాలని రైతు ప్రతినిధులు, వ్యవసాయ వాటాదారులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కోరారు. చౌకైన దీర్ఘకాలిక రుణాన్ని అందించాలని చెప్పేసి కోరారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి ఫ్రీ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రిని అయితే కోరారన్నమాట. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలో వ్యూహాత్మక పెట్టుబడులు దృష్టి సారించే కీలక డిమాండ్లతో బడ్జెట్ అయితే తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ ఏదైతే పథకం ఉందో పీఎం కిసాన్ వార్షిక సాయాన్ని 6,000 నుంచి 12,000 రూపాయలకు పెంచడం వంటి ప్రాథమిక డిమాండ్లను ఆర్థిక మంత్రి ముందుంచారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం బీమా కల్పించాలని కూడా రైతు సంఘాలు అయితే గట్టిగా వాదించాయి. వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, ఔషధాలపై జీఎస్టీ మినహాయించాలని చెప్పేసి కోసం వాటాదారులు పిలుపునైతే ఇచ్చారన్నమాట. ముఖ్యంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ అనేది ఇక్కడ 6,000 నుంచి 12,000కి పెంచాలని చెప్పేసి బడ్జెట్ ముందే కీలక రైతుల మీటింగ్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సిన టైం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడో 2018లో ప్రకటించిన 6,000ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. సో రోజులు మారుతున్నాయి కాబట్టి అన్ని ధరలు అయితే పెరిగినాయి. దానికి అనుగుణంగా రెట్టింపు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. సో ఎవరైతే పీఎం కిసాన్ 12,000 చేయాలంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.